రైట్ విశాఖలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, జీవీఎంసీ కార్యాలయంలో ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార వేదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తమ సమస్యలను వినతుల రూపంలో ప్రజలు అందిస్తున్నారు. మిథులాపూరి కాలనీలో వికలాంగుల భూమిని అన్యక్రాంతం చేస్తున్నారంటూ కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక దీని అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, సాయి ఏపీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విశాఖ నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి అయితే ఫిర్యాదుదారులు వచ్చారు. చూసుకుంటే విశాఖ మిథులాపూర్ కాలనీ నుంచి కూడా పలువురు అయితే వికలాంగులు తమ సమస్యలు పరిష్కరించేందుకు కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసేందుకు అయితే పెద్ద ఎత్తున వచ్చిన చూసుకున్నా మనం విజువల్ రూపంలో చూసుకోవచ్చు. విశాఖ మిథులాపూర్ కాలనీ నుంచి కూడా భారీ ఎత్తున అయితే వారి యొక్క సమస్యలను వారి వినతిపూర్వకంగా విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే ఇచ్చేందుకు అయితే వచ్చారు. అయితే వారి యొక్క సమస్యలు ఏమైనా తెలుసుకునేందుకు కూడా అయితే మనతో పాటుగా అయితే వికలాంగులు అయితే ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా మిథులాపూర్ కాలనీ నుంచి ప్రధాన సమస్య దేని గురించి వచ్చారు? ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపూర్వకంగా ఇచ్చేందుకు వచ్చారు. దేనిపై ప్రధాన సమస్య చెప్పండి. నా పేరు అగ్రి డప్పారండి. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తానండి. మా వికలాంగురాలు సుజాత అనే వ్యక్తికి గతంలో మిథులాపూర్లోనూ ఒక సైట్ ఇవ్వడం జరిగింది. ఆ సైట్లో కూడా ఆవిడది ఇల్లు ఉన్నదండి. అలాగే మన చింతకాల అయ్యన పాత్ర గారి దగ్గర ఏరుగా కానిస్టేబుల్ చేసిన నీలం సన్యాసి నాయుడు అనే వ్యక్తి ఇంప్లూయెన్స్ ద్వారా ఆవిడని ఇబ్బంది పెట్టి అక్కడికి వస్తే అలా ఆయన గారిని ఆవిడని చంపేస్తానని చెప్పి భయపించి ఆయన బినామగా నాలమ రామ్ అనే వ్యక్తిని ఉపయోగించుకొని ఆయన ఈ దందా నడుపుతున్నాడు. మా వికలాంగురాలు పూర్తిగా పోలియో, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళలేదు, ఒక మనిషిని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆయన ఇంప్లూయెన్స్ పెట్టి ఆవిడని ఎక్కడికి రానియకుండా ఆ సైట్ ఆక్రమించి ఆవిడని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ సైట్లోకి వస్తే కంపల్సరీగా చంపేస్తానని చెప్పి కూడా భయపిస్తున్నారు. మీ వీడియో ద్వారా మీకు తెలియవలసింది ఏంటంటే, మాకు దివ్యాంగులకి అక్కడ సైట్ ఇచ్చారు కాబట్టి ఆ సైటు కంపల్సరీగా మాకు ఇప్పించవలసిగా కోరుచున్నాము. అలాగే ఆయన్ని విధుల్లోంచి కంపల్సరీగా తప్పించాలా. ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే మా దివ్యాంగులు మేము కూటమి ప్రభుత్వం ఓట్లు వేస్తేనే మీరు అందరూ కాదుగా గెలిచారండి. కావాలని చూసుకోండి. ప్రధానంగా అయితే ఈసారి మిథులాపూర్ కాలనీ నుంచి ముఖ్యమైనది మీ సమస్య. ఏ సమస్య మీద ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చారు? ఎంఆర్ఓ ఆఫీసరు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. అందులో నాకు ప్రభుత్వం ఒరిజినల్ ఎలైటీని నేనే కొనుక్కున్నాను, నాది స్థలం కాదు ఎవరిదో కొనుక్కున్నానని రాంగ్గా, అంటే అక్కడ ఉండే దుష్టశక్తులు లాలం సన్యాసి నాయుడు అనే వ్యక్తి నా స్థలాన్ని కబ్జా చేసినందుకు వాళ్ళకు మద్దతుగా అక్కడ రెవెన్యూ ఆఫీస్ నుంచి నాకు అందిందండి. అది రాంగ్గా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారండి. నాకు న్యాయం జరగాలి, ఎండార్స్మెంట్ మార్చాలి, అదే మెయిన్ దానికోసం వచ్చాను సార్. నేను నా స్థలం కాదు అంటున్నారు, అది నా స్థలం. ప్రభుత్వం నాకు లోన్ ఇచ్చింది, దాంట్లో 2 గదులు వేసుకుని రేకులు వేసుకున్నాను సార్. ట్యాక్స్ పే చేస్తున్నాను సార్ దానికి. చూసుకుంటే వేళ మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే మీరు వచ్చారు. అయితే మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇది వరకు ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారా? దీనిపైన ఏ విధంగా చెప్పండి. వికలాంగుల హక్కుల పోరాట సమితి, నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షుడు మల్లీశ్వరి. మరి సుజాత మేడం గారు గత 4 సంవత్సరాల నుండి కూడా కలెక్టర్ గారిని మరి స్పందన కార్యక్రమంలోని సందర్శించడం జరుగుతుంది. కానీ ఆవిడకి న్యాయం అనేది జరగటం లేదు. ఎందుకంటే మిథులాపూర్ గ్రామంలోని వికలాంగుల కాలనీలోని 91లోని ఆవిడకి గృహం అనేది వచ్చింది. అయితే ఆవిడకి 2022లోని ఆవిడ ఇంటి పేరున ట్యాక్స్ కట్టుకుంటుంది. అలాగే ఇంటి పట్టా కూడా ఇచ్చారు. ఆవిడ ఇంటిని లాలం సన్యాసి నాయుడు హెడ్ కానిస్టేబుల్ పిఎం పాలము ఆయన బినామీ పేరుతోని లాలం రాము గారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆవిడ కొన్ని కారణాల నిమిత్తం ఆ ఇల్లు వదిలి, అంటే వాళ్ళ అబ్బాయి హెల్త్ ఇష్యూ సందర్భంగా ఇల్లు వదిలేసి వేరే ఊరు వెళ్ళడం వల్ల ఇదే సందర్భంలోని వికలాంగురాలయ్యుండి కూడా ఆవిడ ఇల్లుని లాలం సన్యాసి నాయుడు గారు బినామీ లాలం రాము గారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారిని కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ గారిని కానీ అందరినీ కూడా సందర్శిస్తూనే ఉంది. నాకు న్యాయం జరగాలని కోరుతున్నప్పటికీ కూడా ఏ నాయకులు కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ సమస్య మీద విశాఖ జిల్లా కలెక్టర్
కలెక్టర్కు పీజీఆర్ఎస్ తరపున ఫిర్యాదు చేస్తున్నారా? చేస్తామండి. ఇప్పుడు వెళ్ళి చేస్తాము. ఎందుకంటే గత 4 సంవత్సరాలను కూడా ఫిర్యాదు జరుగుతుంది, అయినప్పటికీ కూడా పరిష్కారం అనేది రావటం లేదు. చేస్తాము అంటున్నారు కానీ చేయట్లేదు. కానీ ఈ పరిష్కారం వచ్చే వరకు కూడా ఈవిడ వెనకద్ర మా వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందాకృష్ణ అన్న గారు, ఆయనతో పాటు మా తోటి దివ్యాంగులందరూ కూడా ఆవిడకి వచ్చే వరకు కూడా మీ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మరికొందరు అయితే వికలాంగులు అయితే ఉన్నారు. వారి సమస్యలు అయితే ఇక్కడ వారి సమస్యలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా అయితే ఏ సమస్య మీద ఈరోజు వచ్చారు? యాక్చువల్గా నా పేరు పెంటకోట రమణబాబు అండి. నేను కూడా అందులో ఎలాటిని ఇది 1990లో ఎల్పి నెంబర్గా ఇచ్చారండి. ఏదో నామకే వాస్తుగా ఇవ్వలేదు. 149 మందికి దివ్యాంగులకు ఇచ్చారు, అర్హులైన దివ్యాంగులకు ఇచ్చారు. ఇలాగ 72 మందికి ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయిన వాళ్ళందరికీ కూడా ముందుగా లోన్ ఇచ్చారు. సుజాత గారిది కూడా ప్లాట్ నెంబర్ 15. సో అది ఎల్పి నెంబర్ అండి. ఈమె కూడా రీపేమెంట్ చేసింది. అయితే దివ్యాంగులకి వీళ్ళకి అవకాశం లేదు. మాకు దివ్యాంగులందరికీ కూడా కాలు చెయ్యి అన్న అవయవలోపం కలిగి ఉన్నాం. ఇలాంటి వాళ్ళని ఏం రాలేరు, ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఏఆర్ కానిస్టేబుల్ అండి ఆయన ఏం చేశాడంటే అక్కడ అలా పాగా వేసాడు. దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లాలో రామాయణ సదరు వ్యక్తిని ఉపయోగించుకుని రెగ్యులేషన్ చేయించి దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వికలాంగులు స్థలాలను కబ్జా చేస్తారు. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ విశాఖ ప్రధాన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడైతే ఫిర్యాదుదారులు అయితే ఇది జిల్లా కలెక్టర్కి అయితే వారి సమస్యలను పరిష్కరించేందుకు కూడా వినతిపత్రం పూర్వకంగా కూడా ఇక్కడ ఫిర్యాదులు అందజేసేందుకు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా తమ సమస్యలను వినతిపూర్వకంగా తీసుకున్నా కూడా త్వరితగతిన పరిష్కరించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ స్థానికులు కూడా పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేసిన సంగతి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ. రైట్, థ్యాంక్ యూ నరసింహ.